ఎన్టీఆర్, కృష్ణ, జయలలిత, విజయ నిర్మల ప్రధాన పాత్రలో నటించిన దేవుడు చేసిన మనుషుల చిత్రం 1973 ఆగస్టు 9న విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. వి. రామచంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కృష్ణ సోదరుడు జి. హనుమంతరావు నిర్మించగా పద్మాలయ స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కింది. అప్పటికే అదే ఏడాది జనవరిలో డబ్బుకు లోకం దాసోహం, మార్చిలో విడుదలైన బ్లాక్ బస్టర్ దేశోద్ధారకులు విజయాలతో జోరు మీదున్న ఎన్టీఆర్ కు ఇది మరో అద్భుత విజయం. సాంఘిక పాత్రల్లో తన సహజమైన నటనా శైలితో ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్ కు ఈ పాత్ర కూడా కొట్టిన పిండి వంటిదే. మరోవైపు కృష్ణ పోషించిన చంచలమైన నిర్లక్ష్య ధోరణి కలిగిన యువకుడి పాత్ర కథనానికి పూర్తిగా భిన్నమైన యూత్ఫుల్ ఎనర్జీని తీసుకొచ్చింది. ఈ చిత్రంలో అద్భుతమైన తారాగణం భాగమైంది. ఎస్వి రంగారావు, జగ్గయ్య, ఎస్ వరలక్ష్మి, కాంతారావు, కాంచన, సాక్షి రంగారావు, నిర్మలమ్మ, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, కేవి, చలం, మమత, జగ్గారావు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జమున, మంజుల ఒక పాటలో స్వల్ప వ్యవధిలో కనిపించారు. ఎన్టీఆర్, కృష్ణల కలయిక కూడా ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 1972లో పండంటి కాపురంతో తన కెరీర్లోనే ఒక గొప్ప విజయాన్ని అందుకున్న కృష్ణ ఆ చిత్రం శతదినోత్సవ వేడుకలకు ఎన్టీఆర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్తో ఒక చిత్రం నిర్మించాలనే తన కోరికను కృష్ణ వ్యక్తం చేయగా ఎన్టీఆర్ వెంటనే అంగీకరించి తన కాల్ షీట్లు ఇచ్చారు. ఆ ఆలోచనకు రూపమే చివరకు దేవుడు చేసిన మనుషులు. చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఊటీ, మైసూర్ తదితర బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా చిత్రీకరణ జరిపారు. వేలాది మంది ప్రజలు, భారీ సంఖ్యలో గ్రూప్ డాన్సర్లు పాల్గొన్న క్లైమాక్స్ సన్నివేశాలను కూడా అత్యంత వైభవంగా తెరకెక్కించారు. చిత్ర నిర్మాణంలో కనిపించిన ఆ విస్తృతి, విజువల్ గ్రాండియర్ అప్పటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కథ విషయానికి వస్తే ఎన్టీఆర్ ఒక పురాతన వస్తువులు, విగ్రహాలను దొంగలించే దొంగ పాత్రలో కనిపిస్తారు. ఒక అమాయక పూజారి మరణం ఆయనలో పరివర్తనకు కారణమవుతుంది. తన నేర జీవితాన్ని వదిలి వెళ్ళిపోయిన ఆయన అనుకోకుండా ఒక జమీందారీ కుటుంబంలో ఆశ్రయం పొందుతారు. అయితే అది తన చిన్నతనంలో తాను వదిలి వెళ్ళిన సొంత ఇల్లు, సొంత కుటుంబమే అని ఆయన గుర్తిస్తారు. సవతి తల్లి, మేనమామల కారణంగా చిన్నతనంలో కుటుంబానికి దూరమైన ఆయన తిరిగి అదే కుటుంబంలోకి అడుగుపెడతారు. అయితే కుటుంబానికి ఆయన రాక అంత సులభంగా అంగీకారం పొందదు. కృష్ణ పోషించిన చంచలమైన, నిర్లక్ష్యమైన, స్వేచ్ఛా స్వభావం కలిగిన యువకుడు ఎన్టీఆర్ని ఎదుర్కొంటాడు. తన ముందు ఉన్న వ్యక్తి తను ఎంతగానో ప్రేమించే తప్పిపోయిన అన్నయ్య అన్న విషయం అతనికి తెలియదు. చివరకు ఇద్దరు సోదరులు ఒక్కటై పురాతన వస్తువుల అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారిని ఎదుర్కొని కుటుంబంలో మళ్ళీ సంతోషాన్ని తీసుకొస్తారు. ఇలాంటి పాత్రలు ఎన్టీఆర్కు దాదాపు కొట్టిన పిండి వంటివే. ఆయన పాత్రలో నడిచినట్టే సాగిపోతారు. అయితే తన కుటుంబ సభ్యులను గుర్తించినప్పటికీ తానే వారి కొడుకు, అన్నయ్యనని బయటకు చెప్పుకోలేని భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన ప్రతిభ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణ పోషించిన అల్లరి, ఆవేశం, నిర్లక్ష్యంతో కూడిన యువకుడి పాత్ర చిత్రానికి అవసరమైన యువతరపు ఉత్సాహాన్ని అందించింది. అంతేకాకుండా కొన్ని ఆకర్షణీయమైన పాటల్లోనూ ఆయన ప్రత్యేకంగా మెప్పించారు. ఇతర పాత్రల్లో ఎస్వి రంగారావు నటన ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. పెద్ద కొడుకు అదృశ్యం కావడం, కుటుంబంలో జరుగుతున్న పరిణామాల బాధను మర్చిపోవడానికి మద్యాన్ని ఆశ్రయించే వ్యక్తిగా ఆయన పాత్రలోని వేదనను ఎంతో ప్రభావవంతంగా ఆవిష్కరించారు. విజయ నిర్మల, నిర్మలమ్మలు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. జయలలితకు పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్ర కాకపోయినా తన అందం, ఆకర్షణతో చిత్రానికి గ్లామర్ను జోడించారు. మిగిలిన నటీనటులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. చిత్రంలోని హాస్యాన్ని ప్రధానంగా కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య మోశారు. వారి కామెడీ ట్రాక్, భావోద్వేగం, యాక్షన్తో సాగిన కథనానికి అవసరమైన హాస్యాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద దేవుడు చేసిన మనుషులు ఘన విజయం సాధించింది. 27 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం ఆ కాలంలో గొప్ప విజయంగా పరిగణించబడింది. అంతేకాకుండా ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుంది. ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించగా అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ముఖ్యంగా దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్లారా అనే టైటిల్ సాంగ్ ప్రేక్షకుల్లో పెను సంచలనం సృష్టించింది. సినిమా ప్రారంభంలో ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ఈ పాటను తిరిగి క్లైమాక్స్లో ఎన్టీఆర్, కృష్ణలపై చిత్రీకరించడం విశేషం. ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా అలరించి ఒక రేంజ్లో జనాదరణ పొందింది. ఈ చిత్రం సాధించిన విజయంతో పద్మాలయ స్టూడియోస్ హిందీ చిత్రరంగంలో కూడా అడుగుపెట్టింది. దేవుడు చేసిన మనుషులను హిందీలో టక్కర్ పేరుతో పునర్నిర్మించారు. కె. బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజీవ్ కుమార్, జితేంద్ర, జీనత్ అమన్, జయప్రద తదితరులు నటించారు. అందుకే దేవుడు చేసిన మనుషుల చిత్రం ఎన్టీఆర్, కృష్ణల సినీ ప్రస్థానంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇది కేవలం భారీ బాక్సాఫీస్ విజయంగా మాత్రమే కాకుండా ఎన్టీఆర్ను అభిమానించి ఆరాధించిన స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిన కృష్ణను ఆయనతో కలిసి ఒకే తెరపై తీసుకొచ్చిన మైలురాయి చిత్రం. అదే సమయంలో ఎన్టీఆర్ యొక్క గంభీరమైన, టీవీ గల స్క్రీన్ ప్రెజెన్స్, పరిణితితో కూడిన నటనకు కృష్ణలోని యువతరపు ఉత్సాహం, చురుకుదనం
సహజమైన స్పాంటేనిటీ చక్కగా తోడై ఇద్దరి విభిన్నమైన స్క్రీన్ పర్సనాలిటీలను అద్భుతంగా మేళవించింది. ఈ చిత్ర విజయం తెలుగు సినిమా చరిత్రలో చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.